అందరికీ స్వాగతం. ఈ పాఠంలో వేమన శతకంలో ఒక పద్యం నేర్చుకుందాం. ఉప్పు లేని కూర యొప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు. అప్పు లేని వాడ అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ ఒప్పదు అంటే సరిపోదు, ఫలము అంటే ప్రయోజనము లేదా లాభము, అప్పు అంటే రుణము, అధిక అంటే ఎక్కువ లేదా గొప్ప, సంపన్నుడు అంటే సంపద లేదా భాగ్యము కలవాడు. ఈ పద్యానికి భావము: ఉప్పు లేని కూర సరిపడదు రుచులకు అంటే రుచి సరిగ్గా రాదు. పప్పు లేని తిండి అంటే తినబడేది లాభము లేదు. అప్పు అంటే రుణము లేనివాడే ఎక్కువ డబ్బు కలిగిన వాడు అని అర్థము. ఈ పద్యం మరోసారి చూద్దాం. ఉప్పు లేని కూర యొప్పదు రుచులకు, ఉప్పు లేని కూర సరిపడదు రుచులకు అంటే రుచి సరిగా రాదు. పప్పు లేని తిండి ఫలము లేదు, పప్పు లేని తిండి అంటే తినబడేది లాభము లేదు. అప్పు లేనివాడ అధిక సంపన్నుడు, అప్పు అంటే రుణము లేనివాడే ఎక్కువ డబ్బు కలిగిన వాడు. విశ్వదాభిరామ వినురవేమ.